హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. మా హస్బెండ్ ఏమో రోజు లేగు త్వరగా అంటనే ఉంటున్నారనమాట. బయటేమో వర్షం పడతా ఉంటుంది. మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం అయిపోతుంది. అయితే నేను లేసే టయానికి నేను అన్ని పనులు పూర్తి చేసుకుంటాను. పిల్లలకి స్నానాలు చేపిస్తాను. అన్నీ చేపిస్తాను. కాకపోతే వాళ్ళు తినడానికే లేట్ అయిపోయి ఇంక స్కూల్‌కి వెళ్ళడానికి కూడా లేట్ అయిపోతుందనమాట. మా హస్బెండ్ ఏమో "నువ్వు త్వరగా లెగట్లేదు. అందుకే అవుతుంది" అని అంటా ఉంటున్నారు. అందుకే ఇంక ఈరోజైతే 5 కల్లా లేసానండి. ఎలాగో పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాననమాట. మొన్న డీమార్ట్‌కి అయితే వెళ్ళాం కదండీ! అప్పుడు బ్రెడ్ తీసుకొని వచ్చాననమాట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ 2 అయితే ఉన్నాయి. దాంతో ఏంటంటే వెజిటబుల్ పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటది. అయితే ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కదండీ! ఈ రోజైతే నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సో, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఆల్రెడీ కడాయి పెట్టుకొని ఇంక అవన్నీ ఫ్రై చేసుకుంటున్నాననమాట. శాండ్విచ్ ఏమో బాక్స్‌లో పెడతానికి, ఉప్మా వచ్చేసి ఇంక ఇంటికాడ తినేసి వెళ్తారు కాబట్టి ఇంక ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొన్ని వాటర్ అయితే వేసేసాను. ఈ లోపల శాండ్విచ్‌కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాననమాట. నేనేం తీసుకున్నానంటే క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ ఇంకా క్యారెట్ అయితే తీసుకున్నాను. చాపర్‌లో అయితే వేసేస్తున్నానండి. చాపర్‌లో వేస్తే ఏంటంటే మనకి చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తది కాబట్టి వాళ్ళకి పిల్లలకి అడ్డొచ్చినా సరే తీయడానికి కూడా ఉండదనమాట అది. అంటే ఏం అడ్డు రావన్నమాట. ఇంకా బాగా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి కాబట్టి ఇంక వాళ్ళు బ్రెడ్‌తో పాటు తినేస్తారు. పన్నీర్ కూడా వేస్తాం కాబట్టి పన్నీర్ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టం అనమాట పన్నీర్ అయితేని. సో, అందుకే పన్నీర్ వెజిటబుల్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. సో, వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. నేను తీసుకున్నయి వచ్చేసి ఏంటంటే క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ ఇంకా క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! వెజిటబుల్స్ అన్నీ ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాననమాట. అంటే చాపర్‌లో వేసేసుకున్నాను. బాగా చిన్న పీసెస్ కింద అయిపోయినాయి కదా! ఇందులో సన్నగా కట్ చేసుకున్న అంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి టమాటో కెచప్, 1 స్పూన్ వచ్చేసి ఇది మయోనైస్ అనమాట. సో, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను ఆరిగానో వేయడం మర్చిపోయాననమాట. ఇందులో 1 టీ స్పూన్ ఆరిగానో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. సో, నేనైతే బ్రెడ్ అయితే తీసుకున్నాను. నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రెడ్ అయితే తీసుకోవచ్చండి. మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు. లేదంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసాను. ఇదొచ్చేసి ఏంటంటే షెజ్వాన్ సాస్ ఇది. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ అప్లై చేసుకోండి. నా దగ్గర షెజ్వాన్ సాస్ ఉంది కాబట్టి షెజ్వాన్ సాస్ అప్లై చేస్తున్నాను. అదేమీ లేదంటే మాత్రం టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా బ్రెడ్ మీద పెట్టుకొని ఒక నైఫ్ తీసుకొని మొత్తం అంతా ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలనమాట. షెజ్వాన్ సాస్ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటదండి ఇది. షెజ్వాన్ సాస్ కదండీ! స్పైసీగా ఉంటదనమాట. ఆల్రెడీ మనం మిక్స్ చేసిన ఆటిల్లో టమాటో కెచప్ వేసాం కాబట్టి కొంచెం తీయగా ఉంటది. కొంచెం స్పైసీ కోసం అని చెప్పేసి ఇది యాడ్ చేసుకున్నాను. లేదంటే మాత్రం మీరు టమాటో కెచప్ అయినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు బ్రెడ్ మీద ముందుగా మిక్స్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఈ విధంగా ఈవెన్‌గా అన్ని వైపులకి అప్లై చేసుకోవాలనమాట. సో, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చీజ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చీజ్ యాడ్ చేసుకొని ఇంకో బ్రెడ్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగాని. అంతేనండి. ఈ విధంగా కవర్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శాండ్‌విచ్‌లన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే 3 అయితే ప్రిపేర్ చేశానండి. 3 ప్రిపేర్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఆ పైనుంచి అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు కాల్చుకోవచ్చు. నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే బటర్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవచ్చు. ఏదన్నా వేసుకోవచ్చనమాట. నేనైతే పిల్లలకి కాబట్టి కొంచెం నెయ్యేసి ఈ విధంగా అయితే కాలుస్తున్నాను. పైనైతే మూత పెట్టేసానండి. ఆ మూతకి లోన ఆవిరి పట్టి ఆ చీజ్ అన్నది బాగా కరుగుతదనమాట. సో, ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకో సైడ్‌కైతే తిప్పుకోవాలండి. ఇంకో సైడ్ కూడా కాలాలనమాట. సో, ఫస్ట్ మూత పెట్టినప్పుడు నేనెళ్ళి పిల్లల్ని నిద్ర లేపానండి. ఇంక ఆళ్ళని నిద్ర లేపొచ్చి ఇదైతే తిప్పుతున్నాననమాట. ఇంక ఇది మళ్ళీ తిప్పేసి ఇంక పిల్లలకైతే స్నానం చేపించడానికి తీసుకెళ్ళాలి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్‌కి తిప్పేసి మూతైతే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మూత పెట్టితేనే బాగా కుక్ అవుతదండి. ఇలా వదిలితే కుక్ అవ్వదనమాట. మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత అప్పుడైతే ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇంక ఈ లోపల పిల్లల్ని నిద్ర
నిద్ర లేపాను అన్నాను కదా, ఇంకా స్నానం చేపిచ్చేసి వచ్చేసాను అనమాట. ఇంక ఇవి అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అలాగే మనం పెనం మీద ఉంచేసాం అనుకోండి, అవి అప్పుడల్లాగా అయిపోతాయి అనమాట. అలా పెనం మీద అయితే ఉంచకూడదు, తీసేయాలి. సో ఈ విధంగా రెండేపులన ఎర్రగా కాల్చుకున్నాను కదా, ఇప్పుడైతే పక్కైతే తీయేసుకుంటున్నానండి. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పిల్లలకి స్కూల్‌కి పెట్టాను కదండీ! మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ ఇంకా ఉన్నాయా అని అడిగారనమాట. ఇంకా కొంచెం మిక్స్ చేసిందున్నది. మళ్ళీ అది ఈవినింగ్ చేసైతే ఇచ్చేసాను. సో, చూసారు కదండీ! లోనైతే మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. చీజ్ కూడా మొత్తం కరిగిపోతది. నేను ఈ విధంగా 2 ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి. లాన్ చూడండి ఎంత బావుందో. చీజీగా అయితే ఉన్నదనమాట. సో, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసాను. అది చల్లారాలి కాబట్టి. ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నానండి. పిల్లలిద్దరికి స్నానం చేపిచ్చేసాను కదా! ఇంక టీ అయితే పెడుతున్నాననమాట. ఇంక టీ పెట్టేస్తే ఇంకా అవి మరుగుతా ఉంటాయి. లోపల పిల్లల్ని అయితే రెడీ చేయొచ్చు. సో, ఇంకా స్టవ్ మీద అయితే టీ పెట్టేస్తున్నాను. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయాలండి. కిచెన్ చాలా అంటే చాలా చిరాకుగా ఉందనమాట. అంటే ఆ డబ్బాలో గట్టా చాలా మట్టి పట్టేసున్నాయి. అవన్నీ తోముదాం అనుకుంటున్నాను. సో, చూడాలి. ఏదో ఒక రోజు ఖాళీ చేసుకొని, ఒక రోజైతే మొత్తం తీసేసి ఇంకా ఫుల్‌గా ఇంకా క్లీనింగ్ అయితే పెట్టుకోవాలనమాట. అన్ని గదులు క్లీనింగ్ చేయాలండి. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సో, ఒక్కోటి స్టార్ట్ చేయాలి. అయితే మీరు వరలక్ష్మి వ్రతం ఈ వారం సెకండ్ వారం చేసుకుంటున్నారా? థర్డ్ వారం చేసుకుంటున్నారా? నాకు కామెంట్ చేయండి. నేనైతే థర్డ్ వారం అయితే చేసుకుంటున్నానండి. అప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏ టెన్షన్స్ లేకుండాని. సో, అందుకే నేను ఇంక నెమ్మదిగా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను అలా ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. మరేం చేస్తావు? మరి ఏం తింటావు టిఫిను? ఇప్పుడు తినట్లేదు, చల్లట్లేదు. తినచ్చు కదా, కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడు అన్నీ స్నానం చేయించాలి కదా. నేనే తినిపించాలి. టైం ఉన్నప్పుడు తినచ్చు కదా. సరే, అది తాను చేపించి వస్తుంది, లోపల చల్లారుతుంది. యాక్చువల్లీ విన్ను స్నానం చేస్తుంది కానీ విరాజ్ అయితే స్నానం చేయలేదనమాట. మా అమ్మాయిని తినమ్మ ఈ లోపల అంటే అస్సలు తిన్నని చెప్తుంది. ఇంక నేనే తినిపించాలంట. ఉప్మా ప్లేట్లో పెడితే చల్లారుతుంది కదని చెప్పేసి ఉప్మా అలా ప్లేట్లో పెట్టేసి ఇంక విరాజ్కి అయితే స్నానం చేపించేసి వచ్చానండి. అందుకే టవలో మీద వేసుకొని ఉన్నాను అనమాట. ఇంక ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్కి టీ అయితే ఇచ్చేసి ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే సర్దాలి కదండి. ఇంకా అలా తినిపించి వచ్చిన తర్వాత ఇంక ఈ బాక్స్లో అయితే పెడుతున్నాను. ఇవైతే డిమార్ట్లో తీసుకున్నాను. ఇందులో ఇంకో చిన్న బాక్స్ కూడా ఉంటుంది. ఈ పెద్ద బాక్స్ అయితే పెట్టట్లేదు అనమాట. పెద్ద బాక్స్ పెట్టాలంటే ఏదన్నా ఎక్కువ పెట్టాలి కదండి. అలా అంటుంటేనే మా పిల్లలు లేదు నాకు ఇందులోనే కావాలని మొన్న నుంచి నన్ను పట్టుకుని తినేస్తున్నారు. అందుకే ఇంక ఈ రోజు అయితే శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా బాక్సుల్లో అయితే పెడుతున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చెప్పాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకున్నారనమాట. అంత ఇష్టంగా తిన్నారు. ఈ బాక్స్ అయితే డిమార్ట్లో తీసుకున్నానండి. చాలా రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ఎట్టుకెళ్ళి ఇంకా మంచం మీద పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే బుక్స్ చదువుతున్నారు. ఇక్కడైతే మా అబ్బాయి తెగ కుస్తీ పడిపోతున్నాడు అనమాట సాక్స్ వేయడానికి. షూ వేయరా అంటే ఒక గంట పడుతుంది, సాక్స్ లేరా అంటే ఒక గంట పడుతుంది. అలాగే కింద పడి దుల్లేస్తా ఉంటాడా, ఆ కింద ఉన్న దుమ్ము మట్టి అంతా అంటించుకుంటా ఉంటాడు అనమాట. ఇక్కడైతే మా అమ్మాయిని ఇంక పిల్లకలు కట్ట వేసేసాను, అంటే తల దువ్వేసాను అనమాట. ఇంకా మా అమ్మాయికి ఇంక సాక్స్లు షూ ఇంక ఇవన్నీ వేసేస్తే ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక రెడీ అయిపోయారు. అయితే ఈరోజు డైరీస్ అయితే ఇస్తానన్నారండి. ఇంక డైరీస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంక నేను వెళ్ళి తీసుకోవాలి. నిన్న ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటే ఆన్లైన్ పేమెంట్ వద్దు మాకు క్యాష్ కావాలన్నారు. సో అందుకే నేనైతే తీసుకోలేదు. ఇంక ఈ రోజు వెళ్ళి ఇంకా అవి కూడా తీసేసుకోవాలి. డైరీ ఉంటే ఏంటంటే అందులో ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నీ అందులో రాసి ఉంటాయి అనమాట. ఇప్పుడు దాకా అయితే డైరీస్ ఇవ్వలేదు వీళ్ళకి. ఇంకా ఆ డైరీస్ కూడా 80 రూపీస్ ఎంతోనంటండి. ఇన్నుకి విరాజ్కి 80 రూపీస్ అంట. ఇంకా డైరీస్ అయితే తీసుకోవాలి. విరాజ్ది బెల్ట్ కూడా పోయిందండి. అప్పుడు పీకేసాడు అనమాట బెల్ట్. అది 100 రూపీస్ బెల్ట్ అయితేని. ఈసారి మళ్ళీ స్కూల్స్లో ఇచ్చినప్పుడు అయితే తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బెల్ట్ అయితే ఇవ్వట్లేదు. ఇంక టై అయితే లేదండి వీళ్ళకి, ఓన్లీ బెల్ట్ ఒకటేనమాట. బెల్ట్ ఐడి కార్డు కూడా లేదు వీళ్ళకి. విన్నుకి అయితే ఒక చిన్న కార్డు కింద ఇచ్చారు, అది సరిగ్గా కూడా ఇవ్వలేదు. ఒక పేపర్ ఇచ్చారు అంతే. పేపర్ మీద
మీద నేమ్స్ రాసి ఇచ్చారు. ఐడీ కార్డు మెడలో వేసుకునేలాగా అయితే ప్రాపర్గా అయితే లేదనమాట అది. ఇంకా విరాజ్కి అయితే ఐడీ కార్డు ఏమి ఇవ్వలేదు. ఇంకా టై కూడా ఎలాగో లేదనమాట, బెల్ట్ ఒకటే కాబట్టి ఇంకా బెల్ట్ అయితే తీసుకోవాలి. సో అది ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కిచెన్ లో పనులు అయితే ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ తోముల గిన్నెలన్నీ సర్దేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేస్తాను. అలాగే సింక్ లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి కందిపప్పు అయితే నానబెట్టానండి. ఈ రోజు కందిపప్పుతో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేద్దామా అని ఐడియా లేదు. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేస్తున్నాను అనమాట. నేను కందిపప్పు ఏమి నానబెట్టనండి, అలా డైరెక్ట్ వండేస్తాను. కాకపోతే ఈ మధ్యలో ఎందుకో పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట. సో పప్పు నానబెడితే త్వరగా ఉడుకుతుందని కూడా తెలుసు, కాకపోతే నేను అప్పటికప్పుడు కడిగేసి పెట్టేస్తా ఉంటాము. సో ఈసారి ఏంటంటే ఇంకా నానబెట్టాను, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నానబెట్టాను. సో నేనండి వంట చేసి కాడైతే ఈ రోజు ఏం వండాలి, రేపు ఏం వండాలి అని ఆలోచించను. ఆ టయానికి నాకు ఏది కుదిరితే, ఏది అవైలబుల్గా ఉంటే అది వండేస్తాను అనమాట. ముందు రోజే ఆలోచించుకుంటా ఈ రోజు ఇది వండాలి, ఈ రోజు ఇది వండాలి అని ఏమి ఉండదు అనమాట. సో నాకు టయానికి ఏది వండాలనిపిస్తే అది వండేస్తాను. అందుకే పప్పు వండాలనిపిస్తే పప్పు అలా సడన్ గా నా కడిగేసి పెట్టేస్తాను స్టవ్ మీద. అంటే నాకు లంచ్ బాక్స్ ఆడావిడి కట్ట ఏమి ఉండదు కదండి. లంచ్ బాక్స్ చేసి వాళ్ళకైతే ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఏం వండాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. నాకైతే లంచ్ బాక్స్ పెట్టే పని ఉండదు కదా. ఇంకా పిల్లలే లంచ్ టైంకి వచ్చేస్తారు కాబట్టి ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి వండేస్తాను అనమాట. మీకు చూపించేది ఒకటి అయితే వీడియో వెనకాల ఇంకా చాలా ఉంటాయండి. అంటే వీడియోస్ తీయలేని రోజున నేను సింపుల్ గా రైస్ ఐటమ్స్ అలా చేసుకుంటా ఉంటాం అనమాట. సో అది ఎప్పుడన్నా మీతో షేర్ చేస్తానులేండి. సో ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా చక్కబెట్టేసానండి. ఇల్లన్నీ చక్కబెట్టి తూడిసి ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను. మిషన్లో బట్టలు వేసాను కానీ మిషన్ ఆన్ చేయలేదన్నమాట. సో మిషన్లో అలా బట్టలు వేసేసి వదిలేసాను. చాలా పని అయితే చేసుకున్నానండి. ఇల్లంతా చక్కబెట్టాను. చక్కబెట్టి మొత్తం తుడుచుకుని వచ్చాను అనమాట. ఇంకా కందిపప్పు నానబెట్టాను కదా, ఇంకా అందులో వాటర్ వేసేసాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, తలస్నానం చేశాను. అయితే తలస్నానం చేసిన వెంటనే మంచినీళ్ళు తాగకూడదు అంటారు. ఎందుకంటే తల తడిగా ఉంటుంది, వాటర్ తాగితే రొంపు చేసేస్తుంది అంటారు. కాకపోతే నాకేంటంటే తలస్నానం చేసి వచ్చినప్పుడే బాగా దాత వేస్తుంది అనమాట. ఇంక అందుకే వాటర్ అయితే తాగుతాను. నాకు అలాంటి తేడా ఏమి అనిపించలేదు. మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ గడ కూర్చొని ఒక గంట ఆలోచించానండి ఏం వండాలి అని చెప్పేసి ఫైనల్గా అయితే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మొత్తం అన్ని గదులు తుడిసేసాను, ఇల్లంతా క్లీన్ ఉన్నదనమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఈ రోజు అయితే హెడ్ బాత్ చేశాను. అయితే ఈ రోజు మా హస్బెండ్ ఇంటికడే ఉన్నారనమాట. పిల్లలు తీసుకొచ్చి పని లేదు నాకైతే, మా హస్బెండ్ వెళ్ళి తీసుకుని వస్తారు. అందు గురించనే నేను ప్రశాంతంగా నెమ్మదిగా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను అనమాట. ఇందాకైతే పప్పు నానబెట్టాను కదండి, పప్పు వండుతానని చెప్పేసి. అయితే ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను అనమాట. అంటే పప్పు మామిడికాయ వండాలా, పప్పు చారు పెట్టాలా, లేదంటే మొన్న బీరకాయ వండాను కదండి, ఒక బీరకాయ అయితే ఉంచాను. సో బీరకాయ వండాలా అని ఆలోచిస్తా ఉన్నాను అనమాట. బీరకాయ ఉంటే ఇంకో రోజు కర్రీ చేసుకోవడానికి ఉంటుంది కదా, పప్పు మామిడికాయ వండేద్దాం అనుకుంటున్నాను. అయితే నిన్న చిక్కుడుకాయ కూర వండాను కదండి, చిక్కుడుకాయ కూర అయితే ఉన్నదనమాట. కొంచెం చిక్కుడుకాయ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంక పప్పు అయితే వండుతున్నాను. మొన్న బీరకాయలు తెచ్చినప్పుడు బీరకాయలు తొక్కలు అయితే ఉంచాను కదండి, ఇంకా బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చేస్తున్నాను ఈ రోజు. అయితే పప్పు టమాటో అయితే చాలా బాగుంటుందండి. పప్పు టమాటో చిక్కుడుకాయ కర్రీకి కాంబినేషన్ అబ్బా ఇంకేం చెప్పవలసిన అవసరం లేదు. అయితే టమాటోస్ అయితే చాలా రేటు ఉన్నాయండి, ఇంక అందుకే పప్పు టమాటో అయితే వండట్లేదు. పప్పులోకి పచ్చడి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా, ఇంకా తొక్కల పచ్చడి అయితే చేసేస్తాను అనమాట. పిల్లలు ఏంటంటే పప్పు వేసుకుంటారు. పిల్లలు చికెన్గా తింటే పెడతాను, లేదంటే పప్పు ఇంకా ఉడియాలు అయితే ఫ్రై చేస్తాను. ఇంకా అవి రెండో వేసుకుని తింటారు అనమాట. సో అది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, ఇంకా మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అదనమాట. ఇప్పుడైతే పప్పు మామిడికాయ అయితే ఫైనల్ చేశానండి. ఇంకోండి కుక్కర్లోని ఈ విధంగా పప్పు వేసేసి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా పప్పులో అయితే పెట్టేశాను, ఇలా గిన్నె పెట్టి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గిన్నె అన్నది పెద్దది పెట్టేశాను అనమాట. పెద్దది పెట్టిన వలన ఏమైందంటే ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేసి ఇంక పప్పు అయితే మాడిందండి కొంచెం. అంటే కింద మాడింది తప్ప పైన పప్పు అంతా బాగానే ఉందనమాట. ఇంకోండి చూసారా, ఈ గిన్నెలోకి అయితే వచ్చేసినాయి. నేను చిన్న గిన్నె పెట్టవలసింది, పెద్ద గిన్నె అయితే పెట్టేశానా.
ఆ కింద పప్పులో వాటర్ ఏమీ లేకుండా గిన్నెలోకి అయితే వచ్చేసింది అనమాట. అయితే పప్పు అంతా ఉడికిపోయిందండి, కాకపోతే కింద మాడి పట్టింది అనమాట. ఇంకా గిన్నెలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా పప్పులో వేసేసి ఇంకా అది కలబెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే బీరకాయ తొక్కల పచ్చడి అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇందులో పొండు పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే బీరకాయ తొక్కలు అయితే వేసేసాను. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా బీరకాయ తొక్కలు అయితే నేను కట్ చేయలేదండి, కట్ చేయకుండా వేసేసాను అనమాట. కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నాకు ఇంకా బద్ధకం వచ్చి ఇంకా అలా అయితే వేసేసాను. బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. నేను చింతపండు నానబెట్టిన వాటర్ అయితే వేసేసాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఎక్కువ మెత్తగా ఏం గ్రైండ్ చేయలేదు, కచ్చా పిచ్చా కింద గ్రైండ్ చేశాను. అందులో శనగపప్పు మినపప్పు వేసాం కాబట్టి అవి బద్దల కింద అవుతుంది అనమాట. చిన్న చిన్న బద్దల కింద అవుతుంది. మనకు కావాలితే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసుకోవచ్చు. నేనైతే తాలింపు అయితే పెట్టానండి. ఇంక పిల్లల కోసం అని చెప్పేసి ఒడియాలు వేపుతాను అన్నాను కదా, ఇంక ఇవి డిమార్ట్లో తీసుకుని వచ్చాను. గొట్టల్లా ఉన్నాయి కదా, సో ఇవైతే తీసుకుని వచ్చాను అనమాట. ఇంక అయితే పిల్లల కోసం వేపేసాను. వేపేసిన తర్వాత ఇంక పప్పుచారు కూడా తాలింపు అయితే పెట్టాలండి. ఇంకా మనకి ఒడియాలు వేపినప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇంకా ఆయిల్ అయితే సగం పక్క తీయేసి ఇంక పప్పుచారుకి అయితే తాలింపు పెట్టేశాను. ఇంక పప్పుచారు తాలింపు పెట్టేసి ఇంక పచ్చడి కూడా తాలింపు అయితే వేపేసానండి. ఇంక పచ్చడి అయితే ఉన్నది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి. దీనికి తాలింపు కూడా పెడుతున్నాను. శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉంటే వేసుకోండి. ఇంక తాలింపు అంతా ఫ్రై చేసి పచ్చట్లు అయితే వేసేసాను. లంచ్కి అయితే రెడీ అయిపోయినాయండి. ఈ రోజు ఎందుకో చాలా రెసిపీస్ ఉన్నట్టు అనిపించినాయి అనమాట. బీరకాయ తొక్కల పచ్చడి ఉంది, పప్పుచారు ఉంది, అలాగే ముందు రోజు చేసిన చిక్కుడుకాయ కర్రీ ఉంది, వడియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కువ కర్రీస్ ఉన్నట్టు అనిపించినాయి అనమాట. రైస్ కూడా అయిపోయిందండి. సింక్ లో చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఇంకైతే ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంకా అందరం కలిపి లంచ్ అయితే చేయాలి. ఒక షార్ట్ వీడియో కింద అయితే ఇలా షూట్ చేసుకున్నానండి. అంటే అన్ని రకాలు ఉన్నాయి కదా, అన్ని వేసుకుని అయితే ఇలా షార్ట్ వీడియో కింద అయితే చేశాను. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. నాకు ఒక కామెంట్ వస్తుంది, ఆ కామెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.